మీ అందరికీ రాజమండ్రి సిటీ గురించి తెలిసిందే. అది ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద కీ సిటీస్లో ఒకటి. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం పదండి. రాజమండ్రి, దాని అసలైన పేరు రాజమహేంద్రవరం. దానిని బిల్డ్ చేసింది, అంటే దాన్ని నిర్మించింది శ్రీ 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 రాజరాజ నరేంద్రుల వారు. అప్పట్లో గోదావరికి ఆనుకుని నిర్మించాలని అతను ప్రయత్నించిన నగరం ఇది. చాలా సఫలగీతం కూడా అయ్యింది. రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం ఒక అర్థం ఏంటంటే, రాజా అంటే ఒక రాజు, మహేంద్ర అంటే కింగ్ మహేంద్ర, వరం అంటే ఒక ప్లేస్, అంటే ఏ ప్లేస్ ఆఫ్ కింగ్ మహేంద్ర అని అర్థం. రాజమండ్రిలో చాలా ప్రఖ్యాతికైన కవులు ఉన్నారు. వాళ్ళల్లో ఆదికవి నన్నయ్య ఒకరు. వాళ్ళు రాజమండ్రికి చెందిన వాళ్ళే. రాజమండ్రి ఎప్పుడైతే 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిందో, అప్పుడు రాజమండ్రిలో అయితే ఒక ప్రఖ్యాతి చెందిన వంతెన అయితే నిర్మించారు. దాన్నే ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు. ఇది సార్ ఆర్థర్ కాటన్ అయితే నిర్మించారు బ్రిటిష్ దొరతనం. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి అనేది రైల్వే జోన్లో వన్ ఆఫ్ ద కీ పాయింట్ అనమాట. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అన్ని రాజమండ్రి వైపు నుండి వెళ్ళాలి.